బాలింతలకు ఆర్థిక భరోసాను కల్పిస్తూ అమ్మ ఒడి కేసీఆర్ కిట్ల పంపిణీ పథకాలను ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఒంటరి మహిళలకు పింఛన్ పథకాన్ని అధికారికంగా ప్రారంభించింది. భర్త నుంచి దూరమై కుటుంబ సభ్యుల ఆలనా పాలన కరువై పిల్లలను పోషించుకునే స్తోమత లేక అల్లాడిపోతున్న ఆడబిడ్డలకు ఈ పథకం ద్వారా ప్రతి నెల 1000 రూపాయల పెన్షన్ అందుతుంది. అమ్మ ఒడి కేసీఆర్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేళ ఘనంగా ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు ఒంటరి మహిళలకు అండగా ఉండేందుకు మరో కొత్త పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒంటరిగా జీవిస్తున్న మహిళలకు నేటి నుంచి 1000 రూపాయల చొప్పున జీవన భృతి అందుతుంది. ఈ పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు వివిధ జిల్లాలలో మంత్రులు ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా అర్హత పత్రాలు అందించారు. ఏప్రిల్, మే నెలల పింఛన్ కూడా ఈ నెలలోనే ఒకేసారి చెల్లిస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 3 లక్షల మంది ఒంటరి మహిళలు ఈ పథకం వల్ల ప్రయోజనం పొందుతున్నారు. ఈ కార్యక్రమం బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు స్వీకారం చుట్టడమే కాకుండా ప్రతి నెల మీకు ఆటోమేటిక్ గా మీ ఇంటికి ఆల్రెడీ బ్యాంకు నుంచి చెక్కు డైరెక్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మీకు వస్తుంది. ఇక మీరు ఎవ్వరు చుట్టూ తిరగవలసినటువంటి అవసరం లేదు, ఏ ఫైరవిల్ చేయవలసినటువంటి అవసరం లేదు. మీరు చేయవలసిందల్లా మీలాంటి వాళ్ళు ఇంకెవరన్నా ఉంటే వాళ్ళకు కూడా అవకాశం వస్తుంది. కాబట్టి అది మాత్రం మీరు హెల్ప్ చేయండి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏడాది కన్నా ఎక్కువ కాలం నుంచి భర్తకు దూరంగా ఉంటున్న 18 ఏళ్లు దాటిన ఒంటరి మహిళలకు పింఛన్ లభిస్తుంది. పెళ్లి కాని మహిళలైతే గ్రామీణ ప్రాంతాల్లో 30, పట్టణ ప్రాంతాల్లో 35 ఏళ్ల వయసు ఉంటే పింఛన్కు అర్హత ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో 2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000 రూపాయల వార్షిక ఆదాయం ఉన్నవారు ఈ పథకం కింద ప్రయోజనం పొందేందుకు అర్హులు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అర్హులైన ప్రతి ఒంటరి మహిళకు పింఛన్ మంజూరవుతుందని, ఈ విషయంలో ఏ ఒక్కరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు అధికారులు. లబ్ధిదారుల నుండి వచ్చిన దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో విచారణ చేయించి అర్హులైన వారిని మాత్రమే ఎంపిక చేస్తామన్నారు.